ప్రస్తుతం సెవెన్ హిల్స్ హాస్పిటల్ దగ్గర వైసీపీ యువజన నాయకులు కొండరాజు అలాగే తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముల్ల అప్పారావు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ జరిగిన ఘటన మొత్తం ఉదంతా అంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇది పూర్తిగా తొలి రోజు సంఘటన జరిగినప్పుడు ఒక దుర్ఘటన పెను ప్రమాదం అనిపించింది. అయితే ఆ సంఘటన 4 గంటల 20 నిమిషాలకు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానిక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి గారు 5 గంటలకే సంఘటనా స్థలానికి వెళ్ళడం, అక్కడ ఆ కాలిపోయినటువంటి ఆ శవాలు మృతదేహాలు వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం, అక్కడ నుంచి క్షతగాతులు ఎవరైతే స్టీల్ ప్లాంట్ ఆసుపత్రిలో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించి ఓ మనోధైర్యం చెప్పే కార్యక్రమం చేశారు. కానీ ఇక్కడ రాజకీయ కోణంలో చూడకూడదు అనుకున్నాం ఈ అంశాన్ని. కానీ సుమారు రాత్రి 9 గంటల ప్రాంతంలో, సాయంకాలం 4 గంటల 20 నిమిషాలకు ఘటన జరిగితే 9 గంటలకు గాను రాష్ట్ర హోంమంత్రి గారు, స్థానిక ఎంపీ గారు సంఘటనా స్థలానికి వచ్చి అక్కడ పక్కనే ఉన్నటువంటి ఆసుపత్రిలో క్షతగాతులను పరామర్శించకుండా వెళ్ళారు. కనీసం మృతుల కుటుంబాలతో మాట్లాడకుండా వెళ్ళారు. అది అంటే మీరు డబ్బులు ఏమిస్తారు ఇవన్నీ తర్వాత, ఒక మానవీయ కోణం ఈ ప్రభుత్వం దగ్గర లేదు అన్నటువంటిది ఆ సంఘటనతో అర్థమైంది. తర్వాత రోజు నారా లోకేష్ గారు వచ్చారు. మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా నాకు తెలుసు, కార్మిక శాఖ బాధ్యతలు ఆయన ఎప్పుడు తీసుకున్నారో నాకు తెలీదు. ఈ రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అయితే ఎక్కడ మీడియాతో మాట్లాడిన సందర్భాలు కూడా నాకు పెద్దగా కనబడలేదు. సరే పోనీ వచ్చారు, మీరేదో వారిని ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో వచ్చి ఉండొచ్చు, మంచిదే కాదను. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ₹1 ఎక్స్‌గ్రేషియా ఇచ్చినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. అలాగే ఇవ్వండి అని అడిగితే మీ కుటుంబాల్లో ఎవడో చచ్చిపోలేదు కదా అని అడిగితే, అంటే అంతకన్నా దారుణం దుర్మార్గం ఉంది. ఆ గతంలో చాలామంది చనిపోయినప్పుడు మీరు అందరూ ప్రతిపక్షంలో ఉండి ఎక్స్‌గ్రేషియాలు డిమాండ్ చేశారు. అంటే అప్పుడల్లా మీ కుటుంబంలో కూడా ఎవడైనా చచ్చిపోయాడా? మీ కుటుంబంలో చచ్చిపోయారని మీరు ఎక్స్‌గ్రేషియా అడిగారా? ఆ రకమైనటువంటి మాటలు ఎలా మాట్లాడతారు లోకేష్ గారు? ఓ పక్క ప్రాణాలు పోయాయి, జీవితాలు నాశనం అయిపోయాయి, కుటుంబాల రోడ్డును పడ్డాయి, మానవత్వం లేదా, మనిషివి కాదా? అంటే నీకు అధికారం అనే మదం తలకెక్కి అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఇష్టానుసారం మాట్లాడటం అనేటువంటిది సమంజసం కాదు అని చెప్పి నారా లోకేష్ గారికి తెలియజేస్తూ, ఇది ముమ్మాటికి కూడా యాజమాన్యం తప్పిదం ఉందని చెప్పి మేమైతే భావిస్తున్నాం. మీరెవరో బిలాయి వాళ్ళను మరొకళ్ళను తీసుకొచ్చి త్రిసభ్య కమిటీ అంటే చెల్లదు. ఎస్, సిట్టింగ్ జడ్జి గారిని ఒక చైర్మన్గా పెట్టి, రిటైర్డ్ జడ్జి గారిని ఒక మెంబర్గా పెట్టి, మెటలర్జీలో ఉన్నటువంటి నిపుణులను పెట్టి, ఐఐటి నిపుణులను పెట్టి ఒక కమిటీని ఫామ్ చేసి దాంతో విచారణ చేయమని చెప్పండి. 20 మంది పనిచేసే చోట 12 మంది 10 మంది ఎందుకు పనిచేయాలి? 2000 మంది పర్మనెంట్ ఉద్యోగాలను ఎందుకు తీసేయాలి? 5000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఎందుకు తొలగించాలి? అసలు ముడి సరుకుల్లో ఉన్నటువంటి నాణ్యత లోపాలేంటి? కనీసం ఒక మనిషి పని చేస్తే జీతం ఇవ్వరట, ఉత్పత్తితో వచ్చినటువంటి లాభాల ఆధారంగా జీతాలు ఇస్తామని చెప్పడం ఏంటి? 20% 30% జీతాలు ఇవ్వడం ఏంటి? ఉక్కు కార్మికులు ఉక్కిరిబిక్కిరి చేయడం ఏంటి? పని ఒత్తిడి ఏంటి? లోపల కనీసం క్యాంటీన్ లేదు, టీ కాఫీ తాగే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉక్కు కార్మికులందరినీ కూడా ఉక్కిరిబిక్కిరి చేసి, ఒత్తిడికి గురి చేసి, వేధిస్తూ కక్ష సాధిస్తుంది యాజమాన్యం. ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలనేటువంటి ఉద్దేశంతోనే స్లో పాయిజన్ మాదిరి చంపుతూ వస్తున్నారు. వాళ్ళ తాలూకా నిర్వహణ లోపం, నిర్లక్ష్యం వల్లే ఈ పెను ప్రమాదం జరిగింది. ఈ చనిపోయినటువంటి మృతులందరూ కూడా ఇవి ప్రభుత్వ హత్యలుగానే మేమైతే పరిగణిస్తా ఉన్నాం. ఇచ్చిన నష్టపరిహారం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అసలు 10 లక్షలతో ఇచ్చి చేతులు దులుపుకోవడం అనుకుంటున్నారా, లేకపోతే దీంట్లో ఏమైనా ఉందంటారా? ఇది పూర్తిగా ఒక కంటి తుడుపు చర్య తప్ప, గతంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఒక హృదయ విదారకమైనటువంటి పరిస్థితిని చూసి, అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకి ₹1 ఎక్స్‌గ్రేషియా ప్రకటించినటువంటి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అనే ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ₹1 ఇచ్చినా సరే వాళ్ళ ప్రాణాలు అయితే మనం ఇవ్వలేం కదా అని చెప్పేసి ఆ కుటుంబాలకు ఎంతో కొంత ఊరట కలగాలని చెప్పేసి అని ₹1 ప్రకటిస్తే, నిన్న లోకేష్ వచ్చి ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడే మన అందరం కూడా చూసాం. ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఒక సంబంధం లేనటువంటి శాఖను ఆయన తీసేసుకొని, సంబంధం లేని శాఖ తాలూకా మంత్రి రాకుండా ఈయనే సకల శాఖ మంత్రి అని చెప్పేసి అని మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఏ విధంగా కార్మిక సంఘాలతో ఏ విధంగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడారో చూసాం. ఒక కార్మిక సంఘాలు బాధ్యతగా నువ్వు వచ్చి బాధితులకి భరోసా కల్పించాల్సింది పోయి, భరోసాగా నేను ఈ ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్పాల్సింది పోయి, ఆయన పూర్తిగా మరి కార్మిక సంఘాల మీద, అక్కడ ఉన్నటువంటి బాధితుల మీద ఏ విధంగా మరి ఆగ్రహం వెలిపుచ్చారో మనం చూసాం. మరి ఒక బాధ్యత కలిగిన మంత్రిగా మీరు చేయాల్సిన పని ఇదేనా అని చెప్పేసి అని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిన్న లోకేష్ గారి ప్రవర్తన అంతా కూడా చూశారు. మరి ఇది సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే విధంగా మీరు ఇచ్చినటువంటి ఏదైతే నిన్న మీరు బాధితుల పట్ల మీరు వెలిపుచ్చినటువంటి ఏదైతే ఇది ఉందో దాన్ని పూర్తిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. భారీ పరిశ్రమలు ఉన్నటువంటి విశాఖపట్నంలో ఇటువంటి ప్రమాదాలు వరుసగా జరుగుతున్నప్పటికీ కూడా శాశ్వత పరిష్కారాలు ఎందుకు ఉండట్లేదు అనుకోవచ్చు? ఈరోజు ఆసియాలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది భారీ పరిశ్రమ. అది
నాడు విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు అని చెప్పి సాధించుకున్నారు. సుమారు 25,000 ఎకరాల విస్తరణ గల స్టీల్ ప్లాంట్ అది. కేవలం ఇండియన్ పాలిమర్స్ ఒక చిన్న పరిశ్రమలో ఒక అగ్ని ప్రమాదం జరిగితే మాజీ ముఖ్యమంత్రి రూపాయలు కోటి రూపాయలు ప్రకటిస్తే ఈరోజు ఆసియాలోనే అతి పెద్దదైన స్టీల్ ప్లాంట్లో చనిపోయిన వాళ్ళకి శస్త్రచికిత్సకి 25 లక్షలు పాటించడం అనేది చాలా బాధాకరం. ఈరోజు నిన్న వచ్చిన మంత్రివర్యులు నారా లోకేష్ గారు వైఖరి వచ్చే వారిని బాధలో ఉన్న వారిని ఓదార్చకపోయిగా అందరూ ఆగ్రహం గురైనట్టు ఆయన మాట్లాడారు. ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గతంలో జరిగిన దానికి మనస్తాపం గురయ్యి వాళ్ళతో పద్ధతిగా మర్యాదగా మాట్లాడి వాళ్ళు ఓదార్చిన తీరు చూశారు. ఈరోజు ఈయన ప్రవర్తించిన తీరు కూడా ప్రజలు గమనించారు. ఇలాంటివి వైఖరితో వీళ్ళు వ్యవహరించినట్టయితే రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి తగిన బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఈరోజు విశాఖలో ఉన్నటువంటి వైసీపీ నేతల ఒక అభిప్రాయాలు. ఎందుకంటే ఇటు నిన్న లోకేష్ పర్యటన అయితే కానివ్వండి, అలాగే ఇప్పుడు జగన్ పర్యటన సందర్భంగా విధిస్తున్న ఆంక్షలు అయితే కానివ్వండి అనేక విమర్శలకు దారితీస్తుంది.